హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 19న నిర్వహించే విజయ యాత్రలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. గౌలిగూడలోని శ్రీరామ మందిరం నుంచి తాడుబందులోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం వరకు విజయయాత్ర కొనసాగే మార్గాన్ని, ఆ మార్గంలో ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. వీర హనుమాన్ విజయ యాత్ర కొనసాగే 12.5 కిలోమీటర్ల మార్గంలో 20,000 సిబ్బంది, 20 ప్లాటూన్లతో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా ఉంటుందని అంజనీ కుమార్ తెలిపారు. గౌలిగూడలో ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే యాత్ర తాడుబందులో రాత్రి 7 గంటల వరకు ముగుస్తుందన్నారు. తర్వాత హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి అందరు సీనియర్ ఆఫీసర్స్, అడిషనల్ సిపి ట్రాఫిక్, అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్, డీసీపీ ఈస్ట్ జోన్, డీసీపీ సెంట్రల్ జోన్, డీసీపీ నార్త్ జోన్, అందరు ఎస్హెచ్ఓస్, ఏసీపీ, తర్వాత జీహెచ్ఎంసీ తరఫు నుంచి జోనల్ కమిషనర్స్, ఇంజనీర్స్ అందరు కలిసి ఈ రూట్ ఇన్స్పెక్షన్ చేశాము. శ్రీ హనుమాన్ జయంతి శోభాయాత్ర 19 ఏప్రిల్కి ఉంది. ఈ సందర్భంలో 12.5 కిలోమీటర్స్ రూట్ 3 జోన్స్ నుంచి పోతుంది. చాలా ప్లేసెస్లో మైనర్ రోడ్ రిపేర్ వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. మన సిటీ పోలీస్ తరఫు నుంచి మొత్తం డిప్లాయ్మెంట్ almost హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 19న నిర్వహించే విజయ యాత్రలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. గౌలిగూడలోని శ్రీరామ మందిరం నుంచి తాడుబందులోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం వరకు విజయ యాత్ర కొనసాగే మార్గాన్ని, ఆ మార్గంలో ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఇవాళ ఆంజనేయ స్వామి శోభయాత్ర జరగబోతోంది. దీనికి సంబంధించి ఆ మార్గంలో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ శ్రీరావు. మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కానున్నట్టు హనుమాన్ శోభయాత్ర ప్రారంభం కానుంది. ఇది ప్రధానంగా గౌలిగూడ రామ మందిరం నుంచి తాడుబాన్ వీరాంజనేయ స్వామి ఆలయం వరకు పూర్తిగా ఈ శోభయాత్ర జరుగుతుంది. మరికొద్ది క్షణాల్లో జరిగే శోభయాత్రకు పోలీసులు ఇప్పటివరకు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దాదాపు 450 సీసీ కెమెరాలతో పాటు 100 మంది పోలీసులు కూడా ఇప్పటివరకు అయితే పూర్తిగా భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి చోట కూడా పోలీసులు చాలా కీలకంగా వ్యవహరించే పరిస్థితి నెలకొంది. ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్ సిపి పర్యవేక్షణ పూర్తి స్థాయిలో పరిశీలించే అవకాశం తెలిసింది. ఏదైతే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కానీ, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు కానీ ఇద్దరు సమన్వయంతో, అటు పోలీసులు కానీ ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఇద్దరు కలిసి సమన్వయంతో ఈ శోభయాత్రను నిర్వహించేందుకు అయితే దాదాపు అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మొదటిగా గౌలిగూడ రామమందిరం నుంచి, తర్వాత కోటి, సుల్తాన్ బజార్ నుంచి కోటి, తర్వాత వైఎంసీఏ
చిక్కడపల్లి, సికింద్రాబాద్, తాడ్బండ్ పోయే విధంగా కూడా అటు ఒక రూట్ మ్యాప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రూట్ మ్యాప్ ప్రకారం కూడా ఇటు ప్రజలు కూడా ఇబ్బందులు కలగకుండానే అటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ట్రాఫిక్ ఆ రూట్లలో ప్రధానంగా వెళ్లే వారికి వేరే రూట్ చూసుకోవాలని చెప్పి కూడా పోలీసులు ముందస్తుగానే సూచనలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ బందోబస్తు కూడా అదే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అటు రోడ్లు కూడా ఏమైనా సమస్యలు ఉంటే ఇప్పటివరకు అయితే మరమ్మతులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అటు శోభాయాత్రకు వచ్చే పబ్లిక్ ను కూడా దృష్టిలో పెట్టుకొని అటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా తెలుస్తుంది. ఈ శోభయాత్ర ప్రశాంతంగా జరిగేందుకు కూడా ప్రజలు కూడా తమ వంతుగా కృషి చేయాలని చెప్పి కూడా ఇటు బజరంగ దళం తర్వాత విశ్వ పరిషత్ వాళ్ళు కూడా వేడుకున్న పరిస్థితి అయితే ఉన్నట్టు తెలిసింది. శ్రీరాము. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రమేష్. జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, తర్వాత హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి అందరు సీనియర్ ఆఫీసర్స్, అడిషనల్ సిపి ట్రాఫిక్, అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్, డీసీపీ ఈస్ట్ జోన్, డీసీపీ సెంట్రల్ జోన్, డీసీపీ నార్త్ జోన్, అందరు ఎస్హెచ్ఓస్, ఏసీపీ, తర్వాత జిహెచ్ఎంసీ తరఫు నుంచి జోనల్ కమిషనర్స్, ఇంజనీర్స్ అందరు కలిసి ఈ రూట్ ఇన్స్పెక్షన్ చేశాము. శ్రీ హనుమాన్ జయంతి శోభాయాత్ర 19 ఏప్రిల్కి ఉంది. ఈ సందర్భంలో 12.5 కిలోమీటర్స్ రూట్ 3 జోన్స్ నుంచి పోతుంది. చాలా ప్లేసెస్లో మైనర్ రోడ్ రిపేర్ వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. మన సిటీ పోలీస్ తరఫు నుంచి మొత్తం డిప్లాయ్మెంట్ ఆల్మోస్ట్ 8,000 to 10,000